ప్రస్తుతం మనం హైదరాబాద్ వాతావరణ కేంద్రంలో ఉన్నాం. రాబోయే 2-3 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయనే వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో అసలు ఏ ఏ జిల్లాలకు వర్షాలు భారీగా ఉండబోతూ ఉన్నాయి, ఏ స్థాయిలో పడబోతూ ఉన్నాయి, ఇట్లాంటి అన్ని అంశాలను వాతావరణ అధికారితో మాట్లాడి తెలుసుకుందాం. సార్ నమస్తే. ఏంటి సార్ ఇట్లా అతి భారీ వర్షాలు అంటున్నారు, భారీ వర్షాలు అంటున్నారు, ఏ ఏ జిల్లాలకు ఎక్కువగా వాతావరణ సూచన ఉంది? ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం మీదుగా ఒక ఉపరితల చక్రవాకం అనేది కొనసాగుతుంది. దీనికి అనుసంధానంగా ఈ చక్రవాకానికి అనుసంధానంగా చూసుకున్నట్లయితే ఒక ద్రోణి కూడా తెలంగాణ రాష్ట్రం మీదుగా కొనసాగుతూ ఇటు మహారాష్ట్ర వైపు కొనసాగే అవకాశం కూడా కనిపిస్తుంది. సో రానున్న కొన్ని గంటల్లో ఈ యొక్క ఉపరితల చక్రవాకం ఏదైతే బంగాళాఖాతంలో ప్రస్తుతం కొనసాగుతుందో అది కూడా అల్పపీడనంగా కూడా మారే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఈ యొక్క ఉన్నటువంటి వాతావరణ సూచికలు ఏవైతే ఉన్నాయో ఇవన్నిటి వల్ల కూడా మనకి ఈరోజు రేపు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈరోజు కనుక చూసుకున్నట్లయితే ఇటు ఎల్లో కలర్ హెచ్చరికలతో పాటు ఆరెంజ్ కలర్ హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. సో ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మాత్రం అతి భారీ వర్షాలు అనేవి నమోదే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే మధ్యస్థ తెలంగాణ జిల్లాల్లో కూడా ఈరోజు భారీ వర్ష సూచన అనేది కొనసాగే అవకాశం కూడా కనిపిస్తుంది. అలాగే చూసుకున్నట్లయితే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలకు మాత్రం తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, ఈవెన్ సిటీకి కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు నమోదే అవకాశం అయితే కనిపిస్తుంది. సార్ రేపు ఎల్లుండి ఎక్కువ ఉండబోతుంది అని చెప్తా ఉన్నారు కదా సార్, రేపు లేదా ఎల్లుండి ఏ రోజు ఎక్కువ ఉండబోతుంది, ఏ జిల్లాలో బాగా ఉండే అవకాశం? ఒక విధంగా చూసుకున్నట్లయితే రేపటికి వచ్చేసరికి రేపు రాష్ట్రం అంతటా కూడా విస్తారంగా అయితే వర్షాలు కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఒక విధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ ఆరెంజ్ కలర్తో పాటు ఎల్లో కలర్ హెచ్చరికలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో చూసుకున్నట్లయితే ఎప్పుడైతే ఈ అల్పపీడనం అనేది ఉపరితల చక్రవాకం అల్పపీడనంగా మారుతుందో అప్పుడు యొక్క వర్ష తీవ్రత అనేది కూడా అధికంగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. రేపు కనుక చూసుకున్నట్లయితే నిర్మల్, జగిత్యాల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలతో పాటు మహబూబ్నగర్, వనపర్తి, నాగర్ కర్నూల్, అలాగే జయశంకర్, భూపాల్పల్లి, ములుగు, వరంగల్, మహబూబాబాద్ ఈ యొక్క జిల్లాలకు అతి భారీ వర్షాలు ఉండే అవకాశం కనిపిస్తుంది. ఈవెన్ సిటీకి కూడా చూసుకున్నట్లయితే ఎల్లో కలర్ హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. అతి భారీ అంటే ఎన్ని సెంటీమీటర్లు పడవచ్చు సార్ వర్షం? ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎప్పుడైతే వర్ష తీవ్రత అనేది 11 సెంటీమీటర్ల కన్నా అధికంగా ఉంటుందో అప్పుడు ఆరెంజ్ కలర్ హెచ్చరికలు అనేవి జారీ చేయడం జరుగుతుంది. అలాగే ఎల్లో కలర్ హెచ్చరికలు అంటే ఎప్పుడైతే వర్ష తీవ్రత 7 సెంటీమీటర్ల వరకు కూడా కొనసాగుతుందో అప్పుడు భారీ వర్షం కింద ఎల్లో కలర్ హెచ్చరికలు అనేవి జారీ చేయడం జరుగుతుంది. అంటే వెరీ ఎక్స్ట్రీమ్ హెవీ రైన్ అయితే ఎక్కడ లేదు, ఏ జిల్లాలకు అయితే లేదు. ప్రస్తుతం అయితే రెడ్ కలర్ అనేది ఎక్కడ కూడా మనం ఇవ్వలేదు. రెడ్ కలర్ అనగానే మనకి ఎప్పుడైతే వర్ష తీవ్రత 23 సెంటీమీటర్ల వరకు వస్తుందో అప్పుడు మాత్రం మనం ఈ యొక్క రెడ్ కలర్ అనేది ఇస్తూ ఉంటాము. ప్రస్తుతం అనేది చూసుకున్నట్లయితే భారీ నుంచి అతి భారీ వర్షాలు మాత్రం నమోదే అవకాశం అనేది అంచనా వేయడం జరిగింది. ఈ మాన్సూన్ సీజన్ సంబంధించి వర్షపాత లోటు తీరినట్టునే సార్, ఇంకా ముందు ఇంకా వాయుగుండాలు కానీ ఇంకా ఏమైనా ఉన్నాయా, వర్షాలు పడే అవకాశం ఉందా? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే రాష్ట్రం అంతటా కూడా చూసుకున్నట్లయితే 25% అధికంగానే వర్షపాతం అనేది నమోదైందని చెప్పాలి. ఇప్పటి వరకు కూడా నమోదైన గణాంకాల ప్రకారం చూసుకున్నట్లయితే 89 సెంటీమీటర్ల వరకు కూడా రాష్ట్రం అంతటా కూడా వర్షపాతం అనేది నమోదైంది. సగటున కనుక చూసుకున్నట్లయితే 71 సెంటీమీటర్లు సగటున వర్షపాతం అనేది నమోదవ్వాలి. ఒక విధంగా చూసుకున్నట్లయితే సగటు కంటే కూడా నమోదవ్వాల్సినటువంటిది అధికంగానే ఉంది, 25% అధికంగానే ఉంది. సో ఒక 4 జిల్లాలు మినహాయించి అన్ని జిల్లాల్లోనూ కూడా మనకి అధిక మొత్తంలోనే వర్షపాతం అనేది వచ్చిందని చెప్పొచ్చు. ఈ సీజన్లో ఇంకా వర్షాలు ఉండే అవకాశం ఉందా సార్? ఇప్పుడు సెప్టెంబర్ చివరి మంత్కి వచ్చిన చివరి వీక్ ఒక విధంగా చూసుకున్నట్లయితే నైరుతి ఋతుపవనాల కాల వ్యవధి అనేది 122 రోజుల కింద మనం చెప్తూ ఉంటాము. ఒక విధంగా చూసుకుంటే నైరుతి ఋతుపవనాలు అనేవి దక్షిణ భారతదేశం నుంచి ఉత్తర రాష్ట్రాల వైపు కొనసాగే అవకాశం ఉంటుంది. సో ఒక్కసారి వ్యాపించిన తర్వాత క్రమేపీ ఈ యొక్క సెప్టెంబర్ 2వ వారం నుంచి మళ్ళీ ఉత్తర రాష్ట్రాల నుంచి దక్షిణ రాష్ట్రాల వైపు ఇవి తిరోగమనం కూడా చెందుతూ ఉంటాయి. ప్రస్తుతం కొన్ని దక్షిణ రాష్ట్రాల నుంచి ఈ యొక్క నైరుతి ఋతుపవనాలు అనేవి తిరోగమనం చెందాయి. సో బట్ అయినప్పటికీ కూడా దక్షిణ రాష్ట్రాల్లో మాత్రం నైరుతి ఋతుపవనాలు అనేవి అక్టోబర్ మొదటి వారం కానీ 2వ వారం మొదటి రోజు వరకు కూడా కొనసాగే అవకాశం కనిపిస్తుంది. ఇది మొత్తానికి రేపు ఎల్లుండి అవతల ఎల్లుండి కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ అధికారి మనతో పాటు చెప్తా ఉన్నారు. కెమెరామెన్ తరుణ్తో కరుణాకర్, హైదరాబాద్ వాతావరణ కేంద్రం.